లక్షలు పెట్టి దిల్రాజు గారు విశ్వనాథ్ థియేటర్లో ప్రీమియర్ షో కొన్నారని చెప్పి, ఓకేనా. మాకు కూడా టికెట్స్ లేవు. అట్లాంటి టైంలో ప్రీమియర్ షోని 3,000కి 5,000 పెట్టి కొన్నారు ఫ్యాన్స్. 3,000 5,000 పెట్టి కొన్న ఫ్యాన్స్ షోని ఇప్పుడు మీరు చూడొచ్చు. మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. థియేటర్ లోపలికి ప్లేస్ లేదు. ఇష్టం వచ్చినట్టు సీటు 5,000 ఎట్టి టికెట్ కొన్న వాళ్ళకి సీట్ లేదు బ్రో. ఇది అసలు కరెక్ట్ కాదు బ్రో. మెయిన్ థింగ్ ఏంటంటే చెప్తున్నాను, విశ్వనాథ్ థియేటర్ అని కాదు, ఇప్పుడు ఈ థియేటర్లో ఇప్పుడు పుష్ప 2కి జరిగిన సంఘటన అది ఉంది కదా, విశ్వనాథ్లో కూడా ఇప్పుడు జరగవచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రెస్ వేసి అన్నీ పెట్టాలన్నారు. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. ఈరోజు ఇక్కడ మొత్తం జరుగుతుంది అన్నారు. సో ఎందుకు జరగలేదో తెలియదు. కానీ మెయిన్ థింగ్ ఏంటో వచ్చేసి హైప్ మాత్రం, నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, నేను ఓన్లీ ఫ్యాన్స్, ఇది కల్ట్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతాను. ఒక్కొక్కళ్ళు టికెట్కి కానీ కట్అవుట్స్కి కానీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పెట్టారు. కానీ అందరూ లోపల నుంచి చూసే పరిస్థితి. ఇప్పుడు నేను లోపల చూడలేక వచ్చాను. సినిమా గురించి అయితే నేను మాట్లాడాను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. సినిమాని నేను చూడలేదు బ్రో. మెయిన్ ఏంటంటే లోపల ఇష్టం ఎంత. ఇప్పుడు మీరు వెళ్ళండి బ్రో, మీరు ఎంతమంది ఉన్నారు? 50 మంది 100 మంది ఉన్నారా? అందరూ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫ్రీ ఎంట్రీ అందరికీ. మేము 5,000 3,000 4,000 పెట్టి కొనుక్కోవడం ఎందుకు బ్రో? ఎందుకు? ఇప్పుడు నా లాంటి మేనేజ్మెంట్, మీరు విశ్వనాథ్ మేనేజ్మెంట్ని అడగండి. అండ్ ఇంకోటి కూకట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ని అడగండి, ఓకేనా. ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కన్ఫర్మ్ రిపీట్ అవుతూ ఉంటాయి బ్రో. కన్ఫర్మ్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇట్లాంటి పుష్ప 2 సంఘటనలు కన్ఫర్మ్ రిపీట్ అవుతాయి. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, లేకపోతే ఫ్యాన్స్ అసోసియేషన్ ఏం చేస్తుంది? ఇష్టం. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి, అందరిని ఎంటర్ చేస్తున్నారు. కానీ టికెట్లు పెట్టి కొన్న వాళ్ళకి అది కొంచెం చూసుకోవాలి కదా బ్రో. ప్రీమియర్ షోకి మేనేజ్మెంట్ ఏమంటుందంటే మేము ఎంత ఆగుతలే జనాలు, అది కరెక్టే బ్రో. మరి ఎందుకు టికెట్లు అంత హై ప్రైస్ పెట్టి పెంచడం? అంత హై ప్రైస్ పెట్టి టికెట్లు మేము ఎందుకు కొనుక్కోవడం? అర్థమైందా? నేను సినిమా గురించి మాట్లాడడం, నేను ఓన్లీ టికెట్స్ కొన్న వాళ్ళ గురించి, కొనకుండా లోపలికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అదొక్కటి మీరు కన్వే చేయగలిగితే కన్వే చేయండి. దట్స్ ఇట్. మాకు అంటే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా సినిమా చూసా. ఫస్ట్